విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ గెలవాలంటే అందరి నాయకులను కలుపుకొని వెళ్లాలని, అప్పుడే పార్టీ విజయం సాధిస్తుందని వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. బుధవారం ఆరిలోవాలోని తన కార్యాలయంలో తూర్పు నియోజకవర్గంలోని రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా తాము చేపట్టబోయే కార్యక్రమాలపై మాట్లాడారు. పార్టీ అధిష్టాన వర్గం తన బాధను అర్థం చేసుకోవాలని కోరారు. వైసీపీ కార్యక్రమాలకు తనను ఎందుకు పిలవటం లేదని అంటే, కంచర్లపై వస్తే జై కంచర్ల అని వెనుక వచ్చే వ్యక్తులు జై కంచర్ల అంటూ నినాదాలు చేస్తున్నారని, అందువల్ల ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వినిపించడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయన్నారు. అంతిమంగా తాను మీకే కదా జై కొడతాను అని స్పష్టం చేశారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని తాను కృషి చేస్తుంటే పార్టీలో కొందరు తాను వెనకడుగు వేసేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎన్నికల ప్రచారానికి వస్తే పార్టీకి ఏదైనా నష్టం కలుగుతుందా అంటూ కంచర్ల ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గంలో పార్టీ పటిష్టానికి తాను కృషి చేశానంటే చాలా మంది నాయకులు ఒప్పుకోవడం లేదని చెప్పి, ప్రస్తుతం జగన్ కి మంచి ఆదరణ ఉందన్నారు. తూర్పు నియోజకవర్గం సీటు గెలిచి సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని ఉందని, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీపీ వాస్తవాలు గమనించాలన్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేస్తేనే తూర్పులో వైసీపీ జెండా ఎగురుతుందన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలి. మరి గెలవాలి అంటే కొన్ని ప్రామాణికాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొన్ని ఏవైతే మనం వర్క్ చేస్తున్నామో దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందనేది నా నమ్మకం. మరి ఆరిలో విషయానికి వచ్చేటప్పటికు మనకి 5 వార్డులు ఉన్నాయి. 9, 10, 11, 12, 13 వార్డులు. మరి 9, 10, 11, 12, 13 వార్డుల్లో ఎవరు గెలిచినా, ఏ పార్టీ వచ్చినా ఈ యొక్క ఏరియా అనేది ఎప్పుడు వెనకబాటుతనంగానే ఉంది. మరి ఆరిలోవలో ఇప్పటికూ చూస్తే ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ, వాలీబాల్ గ్రౌండ్ కానీ, అలాగే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అలాగే పెద్ద హాస్పిటల్స్ వచ్చినా కానీ అందులో సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని ఈ ఏరియా వాళ్ళకి ఇవ్వడం కానీ, అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ రావడం వల్ల చాలా ఏరియాస్లో వాటర్ స్టోరేజ్, వాటర్ నిల్వలు పోయాయి. ఇది చాలామందికి తెలియని విషయం. అంటే ఈరోజు నాయకులందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియడం లేదు. మరి ఈ యొక్క హాస్పిటల్స్ అనేవి రావడం వల్ల ఆరిలోవలో ఒక 2-3 వార్డులకి వాటర్, అసలు గ్రౌండ్ వాటర్ పోయింది. ఈ గ్రౌండ్ వాటర్ అనేది రావాలి అంటే గవర్నమెంటు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి ఈ వార్డుల మీద పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బోర్లన్నీ ఎండిపోయాయి. ఆల్రెడీ వాటర్ ట్యాంకర్స్తో వాటర్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా మరి గత మూడు సార్లుగా మరి వెలగపూడి రామకృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది. మరి ఆయన శక్తి మేరకు ఆయన కొన్ని పనులు చేసినా ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ అనేది ఉండిపోయాయి. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మళ్ళీ నేను ఎంపీగా ఎన్నో సేవలు అందించాను. మరి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించి నేను ఈ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరి ఎంవీవి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఆ పార్టీ నుంచి మరి కంచర్ల అచ్యుతరావు గారు నేను తటస్థంగా ఉండే వ్యక్తిని. మరి అలాంటి వ్యక్తిని నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జాయిన్ అయిన తర్వాత నేను పార్టీలో క్రియాశీలకంగా నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. మరి ఈరోజు పార్టీలో మనం ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు, పార్టీ పరంగా మనం ఒక ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఇక్కడ కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఆటంకాలంటే,
ఈరోజు పార్టీలో సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు, అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు, అలాగే స్వచ్ఛందంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అందరూ కలిసికట్టుగా, అందరూ సమానమైన ఆలోచనతో ఉంటే మన గెలుపు అనేది ఈజీ అవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కంచెల అచ్యుతరావు అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒకప్పుడు. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక ఇండివిజువల్ క్యాడర్ అనేది నాకు ఉంది. మరి ఇండివిజువల్ క్యాడర్ అనేది ఉండే పరిస్థితుల్లో మరి నన్ను కూడా పార్టీ తరపు నుంచి హైకమాండ్ ఆదరించిన ఇక్కడ లోకల్ పర్సన్స్ కొంతమంది నాతో కలిసి నడవటం లేదనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సిద్ధం సభలు ఎక్కడ జరిగినా కానీ, ఏ విధంగా జరిగినా కానీ అది ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే మన సభలు ఎలా పెడుతున్నాము, సభలు ఎలా చేస్తున్నాము, ఈ సభల వల్ల మనకి ఓట్లు వస్తాయా, లేకపోతే మన తాలూకా వ్యక్తిత్వం మీద ఓట్లు వస్తాయా, లేదా మనం చేస్తున్న యాక్టివిటీస్ మీద ఓట్లు వస్తాయా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కంచెల అచ్యుతరావుగా ఓన్ హార్ట్తో ఇప్పటివరకు పార్టీ కార్యకలాపాల్లో నేను ఇండివిజువల్గా నా యొక్క ఓన్ మనీతోనే ఇప్పటివరకు కార్యక్రమాలు నేను చేసుకుంటూ వస్తున్న, పార్టీ రూపాయి నేను ఎక్కడ కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. నేను యాక్చువల్గా చెప్తున్నది ఏంటంటే ప్రజెంట్ పార్టీ పరిస్థితి వైజాగ్ తూర్పులో బాగుందని అనుకున్నా ఇంకా బాగుంటే మన విజయావకాశాలు మెరుగుపడతాయని నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు తన ప్రత్యర్థి అయినా 100-200% అతను మంచి మెజార్టీతో 3 సార్లు కూడా గెలవడం జరిగింది. మరి అలాంటి ప్రత్యర్థిని మనం పోటీ పడుతున్నప్పుడు, మరి అలాంటి వ్యక్తితో పోటీ పడుతున్నప్పుడు మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కొంత మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈరోజు కంచెల అచ్యుతరావుగా పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నో విధాలుగా వాళ్ళకి సపోర్టివ్గా నేను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నా. మరి ఏ కార్యక్రమానికి కూడా మా యొక్క వింగ్ ఉంది, సెపరేట్ వింగ్ అది. మరి అలాంటి పరిస్థితులు వాళ్ళందరినీ నేను కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ అనేది లేటుగా రావడం జరుగుతుంది. సపోజ్ ఈరోజు నామినేషన్ అనేది ఈరోజు వేశారని రాత్రి 6:30 వరకు నాకు తెలియదు. 6:30 గంటలకు నాకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే నేను ప్రెస్ మీట్ నిన్న 12:30కే నేను ఆల్రెడీ కాల్ఫర్ చేసుకోవడం జరిగింది. మరి 6:30కి నామినేషన్ అంటే మరి నా తాలూకా వ్యక్తులందరూ ఫోన్ చేస్తారు, నామినేషన్ ఈరోజు ఉందంట, మరి ఎక్కడికి ఎలా వెళ్ళాలి మనం ఏంటని చెప్పి